హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఏం చేసినా కూడా ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు మారేటట్టుగా లేవు. దొంగతనాలు పెరిగిపోతున్నాయి, దౌర్జన్యాలు పెరిగిపోతూ ఉన్నాయి. ప్రజలకి పనులు లేవు, రైతులకి పంటలకి మద్దతు ధరలు లేవు, ప్రజల దగ్గర పథకాల ద్వారా వచ్చే డబ్బులు లేవు. సో ప్రతి ఒక్కరూ దీనమైన స్థితిలో ఆంధ్రప్రదేశ్ లో కొట్టుమిట్టాడుతున్నారంటంలో ఎటువంటి సందేహం లేదు. ఎవరి దగ్గర అయితే డబ్బులు లేనే లేవు. పొరపాటున ఎవరి దగ్గర దాచుకున్నా, చిట్టీలు వేసినా వాళ్ళు బోర్డు తిప్పేసి ఐపీఎల్ పెట్టి పారిపోతున్నారు. ఇటువంటి పరిస్థితి కేవలం ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతానికి శివతాండవం చేస్తూ ఉంది. ఎందుకంటే ఇంత దారుణమైన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు, ఇకపైన ఎప్పుడైనా వస్తుందో రాదో కూడా మనకు తెలియదు. ఈ 4 సంవత్సరాలు మాత్రం ప్రజలు ఇటువంటి ఇక్కట్లతో, బాధలతో, ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ తోటి కొట్టుమిట్టాడాలేమో అనిపిస్తూ ఉంది చూస్తూ ఉంటే. ఎందుకంటే కోటాను కోట్లు నమ్మి ఇచ్చిన వాళ్ళు కూడా మోసం చేసి ఐపీఎల్ పెట్టి పారిపోతున్నారు. తాజాగా పల్నాడు జిల్లా నర్సాపేటలో ఒక ప్రముఖ మొబైల్ షాపుకు చెందినటువంటి ఒక అధికారి మొబైల్ షాపుకు తాళం వేసి వెళ్ళిపోయాడంట. 3 రోజుల నుంచి షాపు తీయట్లేదు. సుమారు నర్సరాపేట పరిసర ప్రాంతాల మొత్తంలో దగ్గర దగ్గర 8 కోట్ల పైగా అప్పులు చేశాడంట ఆయన. అప్పులు ఎవడెవడైతే ఇచ్చాడో వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చి రబో దిబో లబో దిబో లబో దిబో అంటూ ఉన్నారు. ఏమని అడుగుతారు? ఆ మొబైల్ వ్యాపారి అదృశ్యం వెనక కుట్రదాగి ఉందా, లేదంటే వాడు పారిపోయాడా, లేదంటే ఐపీఎల్ పెట్టాడా అని ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళంతా తీవ్రమైనటువంటి ఆందోళన గురి చెందుతూ ఉన్నారు. ఇక్కడ ఒక విషయం మనం క్షుణ్ణంగా గమనించాలి. ఏంటంటే ప్రజల దగ్గర డబ్బు లేదు, ప్రజలకు పథకాలు అందట్లేదు. సో ప్రతి ఒక్కరికి డబ్బు చాలా అవసరం. వన్ మోర్ థింగ్, ఎవరికైనా డబ్బులు ఇచ్చినా కూడా ఇప్పుడు బలవంతంగా అయినా వసూలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే పరిస్థితి ఎలా ఉంది? నీ దగ్గర ఉంటే ఇవ్వు, లేదంటే సీరియస్ యాక్షన్ దిగిపోతున్నారు. అటువంటి క్రమంలో 8 కోట్లు అప్పు చేసినటువంటి ఒక వ్యాపారి అతని పైన ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తిగా కాలరాసి వెళ్ళిపోయాడన్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఇచ్చినవాడు, తీసుకున్నవాడు అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. కారణం ఏంటి? ఒకటి, నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటడం, పెట్రోల్ రేట్లు భయంకరంగా పెరిగిపోవడం, కరెంటు బిల్లులు ఇష్టానుసారంగా పెంచేయడం, ఇసుకలు ఫ్రీ అని చెప్పి ఇసుకలు అమ్ముకోవటం, మద్యానికే ఎక్కువ డబ్బులు ప్రజలంతా కేటాయించడం. ఈ విధంగా ప్రజల దగ్గర డబ్బులు లేక, పిల్లల చదువులకు కూడా డబ్బులు లేక స్కూళ్ళు మానిపించేసి ఇంట్లో కూర్చోబెట్టే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది. కారణం ఎవరు? అన్ని ఇస్తా అని చెప్పి ఏమి ఇవ్వనని చేతులు ఎత్తేసినటువంటి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి మొత్తం. నాకు తెలిసి అందరూ వైఎస్ఆర్సీపీ ఓటర్లు అనుకొని వాళ్ళకి పథకాలు ఇటువంటి అన్ని అందించట్లేమో సార్. అందుట్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మీరు ఎటువంటి పథకాలు, ఎటువంటి మంచి చేయరని చెప్తూ టీడీపీ ముఖ్యమంత్రిగా మీరు తెచ్చుకున్న పేరు చాలు, ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తితే వెంటబడి కొడతారు. దయచేసి అందరికీ కొద్దిగా మీరు ఇచ్చిన పథకాలు కొద్దిగానే ఇవ్వండి, లేదంటే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించండి, పెట్రోల్ ధరలు తగ్గించండి, మీరు చెప్పినగా కరెంటు బిల్లులు తగ్గించండి, అన్నీ తగ్గించండి. ఇది మీరు చేయాల్సింది ముఖ్యమంత్రిగా. అప్పు చేసి ప్రతి రూపాయి తీసుకెళ్లి అమరావతికి పెట్టి మా ప్రతికూలం మట్టి కొట్టకండి. అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ అంటేనే అది డెడ్ ఇన్వెస్ట్మెంట్. అమరావతి అంటే ఒక వైట్ ఎలిఫెంట్. ఎవరికి సంబంధించి ఈ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారో, అక్కడ భూములు ఎవరెవరు ఉన్నాయో అందరికీ తెలుసు. సో వైట్ ఎలిఫెంట్ అని మేపటం మానేసి అక్కడ బ్లాక్ ఎలిఫెంట్లు కొట్టుకొని చచ్చిపోతున్న, డబ్బులు లేక ఆకలితో అలమటిస్తున్నాయి. వాళ్ళ పైన కూడా కొద్దిగా దృష్టి పెట్టండి, లేదంటే తెలుగుదేశం పార్టీ సీటు సంపూర్ణంగా చిరిగిపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏమంటారు మీరు? అవునా కాదా? మీకు కష్టాలు లేవా? మీకు పథకాలు వచ్చినాయా? మీకు రేట్లు పెరగలేదా? మీకు ఆయిల్ రేట్ ఎంత ఉండేది? జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 110 ఉండేది. ఇప్పుడు ఎంత ఉంది? 150, 160, 122, 170. ఆలోచించండి బుర్ర పెట్టి. పెట్రోల్ రేట్లు అప్పుడు ఎంత ఉన్నాయి? 104 రూపాయలు. ఇప్పుడు ఎంత ఉంది? 109 రూపాయలు. తగ్గిస్తా అని చెప్పారు కదా, మరి ఏమంటారు? నిజాలు తెలుసుకోండి. ఇప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టుగా వాగటం కాదు, కెమెరా ముందుకు వచ్చేసి, మీడియా ముందుకు వచ్చేసి, సోషల్ మీడియాలో ముసుగేసుకొని మాట్లాడటం కాదు. నిజాలు మాట్లాడిన దమ్ము ధైర్యం ఉన్న ఏ ఎదవైనా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసిన ప్రామిస్లన్నీ తీర్చకపోవడం వల్లే కదా ఆంధ్రప్రదేశ్లో జిఎస్టీ సరిగా కలెక్ట్ అవ్వట్లేదు. అవునా కదా? జిఎస్టీ -6లో ఉంది, +12, +18 దగ్గర ఉండాల్సిన జిఎస్టీ. బుర్రబెట్టి ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ సంకనాకిపోతుందిరా. అప్పులు ఇచ్చిన వాళ్ళు అడుగుతుంటే అప్పులు తీసుకున్న వాళ్ళు పారిపోతున్నారు ఊర్లు వదిలిపెట్టి. ఎందుకు? డబ్బులు లేవు ఎవరి దగ్గర. అర్థం చేసుకుని ముందుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.